నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆయన చెప్పడం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. కాదు, రాజకీయ మార్పులు ఉన్నాయి, రాజకీయ విషయాలు ఉన్నాయి, దీని వెనుక అంతా రాజకీయంగా జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే విషయంలో భాగంగా ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ చూడండి ఒకటే ప్రశ్న, ఒకటే ఆలోచన, ఒకటే డిస్కషన్. జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనుక ఉన్న రాజకీయ విషయాలు ఏంటి, లేకపోతే ఆయన నిజంగానే వ్యక్తిగతంగా హెల్త్ బాగోక అలా రాజీనామా చేశారా ఏమిటి అనేది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు చేశారనేది ఆయనకే తెలుసు, కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని. దీనికన్నా ముందు కూడా 3 సార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అడ్మిట్ చేశారని. కార్డియాక్ ఇష్యూ ఉందని అందరికీ తెలుసు. రాజ్యసభ మెయింటైన్ చేసే దాంట్లో ఆయన మీద వచ్చిన స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండే మనకు అందరికీ తెలుసు. డైలీ ఈవెన్ నిన్న కూడా రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు, వీళ్ళందరూ ఆపోజిషన్ వాళ్ళు గొడవ చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అసలు మాటలు క్లియర్గా రావట్లేదు బయటికి. అంత ప్రాబ్లం ఉందన్నమాట హెల్త్ గురించి. రాజ్యసభ అనేది ఒక లోక్సభలో ఉన్న స్పీకర్ ఓం బిర్లా గారు అంత టఫ్గా ఉన్నారు, జగదీప్ ధన్కర్ గారు అంత టఫ్గా కాలేకపోతారు. మాట్లాడతారు కానీ చాలా డీసెంట్గా మాట్లాడతారు, కానీ వీళ్ళు వినరు. ఎవరైనా డీసెంట్గా లోక్సభలో మాట్లాడితే స్పీకర్గా ఉన్న వాళ్ళ మాట ఎవరు పట్టించుకోరు. మీకు గుర్తుంటుంది, మీరా కుమార్ ఒక టైంలో స్పీకర్గా ఉన్నప్పుడు బయటియే అంటది, ఎవరు కూర్చోరు. బయటియే అంటే కూర్చోరా అని చెప్పి తిడితేనే అప్పుడు కూర్చుంటారు మన వాళ్ళు. అంతే, స్కూల్లో ఎట్లా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, టీచర్ అట్లా అనమాట. వైస్ ప్రెసిడెంట్ అనే రోల్ ఒకటి సెరమోనియల్ రోల్ కాదు. ఎందుకంటే చాలా మటుకు ప్రెసిడెంట్ రోల్ సెరమోనియల్ రోల్గా ఉంటుంది. ప్రెసిడెంట్ రిబన్ కట్టింగ్ కానివ్వండి, ఇనాగ్రేషన్ కానివ్వండి, స్వేరింగ్ అండ్ సెరమనీ, దీనికే ప్రెసిడెంట్ యూజువలీ ఉంటారు. కానీ వైస్ ప్రెసిడెంట్కి 2 ఉన్నాయి, సెరమోనియల్ రోల్స్ ఉన్నాయి. అది కాకుండా ఆయన లేకుండా ఎవరైనా ఆపోజిషన్ ఎవరైనా కానివ్వండి, రాజ్యసభ కంట్రోల్ చేసేది వాళ్ళే, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనమాట. ఆ పరిస్థితుల్లో బీజేపీకి ఇప్పుడు ధన్కర్ గారు ఉన్నప్పుడు కూడా కంట్రోల్ బాగానే చేశారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ చాలా మటుకు డెఫినెట్గా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడే ఆయన రాజీనామా, లేకుంటే దీనికన్నా ముందు కూడా ఆయన రాజీనామా చేయొచ్చు కదా. లోక్సభ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే చేయొచ్చు. సో బహుశా ఏమో జరిగి ఉంటుంది. లాస్ట్ 1 వీక్లో డాక్టర్లు చెక్ చేసి ఇమీడియట్గా మీకు థ్రెట్ ఉందని చెప్తే ఇప్పుడు తెలిసిపోతుంది. నెక్స్ట్ 1 వీక్లో ఆయన ఎక్కడైనా అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ ఉందో ఏదో ఉంటే డెఫినెట్గా అది ఉంటుంది రీజన్. అండ్ మోదీ గారు కూడా ఇప్పుడే ట్వీట్ చేశారు. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే 10 నిమిషాల ముందు ట్వీట్ చేశారు మోదీ గారు, విషయం గుడ్ హెల్త్ అని చెప్పి. సో స్పెసిఫిక్గా హెల్త్ గురించి మోదీ గారు కూడా చెప్తున్నారు. అంటే డెఫినెట్గా ఏదో ఇష్యూ ఉంది. మనం ఎవరిది ప్రైవేట్ లైఫ్లో వెళ్ళకూడదు హెల్త్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ రెగ్యులర్గా అమెరికాకి వెళ్తుంటుంది ట్రీట్మెంట్, కానీ ఇప్పుడు దాకా మోదీ గారు అడగలేదు, ఆపోజిషన్లో ఎవరు అడగలేదు, రూలింగ్ పార్టీలు ఎవరు అడగలేదు, సోనియా గాంధీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఎవరు అడగలేదు. సో హెల్త్ ఇష్యూ ఎప్పుడు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సరే, మీకు ప్రాబ్లం ఉంది, నో ప్రాబ్లం. ఇది ఎంత పెద్ద ఇష్యూ చేయడానికి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే